హలో వ్యూయర్స్, నమస్తే అందరికీ. సుదర్శన హోమియోపతి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పీసీఓడి యొక్క కారకాలు, లక్షణాలు, అలాగే కాంప్లికేషన్స్ ఏంటి అన్నవి తెలుసుకుందాము. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ పీసీఓడి అంటే ఏంటి, దాని ఇంట్రొడక్షన్ తెలుసుకుందాము. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఇది ఉమెన్లో మనము చూస్తూ ఉంటాము. దీనివల్ల మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి మనం కామన్గా గమనిస్తూ ఉంటాము. ఈ పీసీఓడి అనేది ఎక్కువగా ఎగ్స్ అనేవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవటం వల్ల, అలాగే మేల్ హార్మోన్స్ లైక్ ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల ఈ పీసీఓడి మనకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని మనం చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఈ వీడియోలో మనము దీని కాజెస్ ఏంటో మనం తెలుసుకుందాము. పీసీఓడి మనకి ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటైన వాళ్ళల్లో, ఆ ఉమెన్లో మనం కామన్గా చూస్తూ ఉంటాం. అంటే యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉండి ఏది పని చేయకుండా సెడెంటరీగా ఎక్కువగా తినడము, తక్కువగా పని చేయటము ఉన్న ఉమెన్లో ఇవి కామన్గా చూస్తూ ఉంటాము. అలాగే ముందు చెప్పుకున్నట్టుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఇన్సులిన్ అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల మనకి పీసీఓడి వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. దీనివల్ల మనకి మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో పాటుగా జీన్స్ అంటే జన్యుపరంగా, వంశపారపరంగా కూడా ఈ పీసీఓడి వచ్చే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా ఆండ్రోజన్ ప్రొడక్షన్, మేల్ హార్మోన్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వటం వల్ల, అలాగే ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ కంటెంట్ ఫుడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా ఈ పీసీఓడి వచ్చే అవకాశం మనకి ఉన్నది. తర్వాత మనము పీసీఓడి యొక్క సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఏంటో తెలుసుకుందాము. ముందుగా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అంటే మెన్సెస్ ఇర్రెగ్యులారిటీస్ లైక్ అలిగోఅమేనియా, అంటే 9 సైకిల్స్, ఇయర్లో 9 సైకిల్స్, మెన్స్ట్రువల్ సైకిల్స్ కన్నా తక్కువగా మనకి మెన్సెస్ రావటము. అలాగే ఎమెనోరియా అంటే కొన్నిసార్లు అబ్సెన్స్ ఆఫ్ మెన్సెస్ అనేవి రాకుండా ఉండటము మనం కామన్గా గమనిస్తూ ఉంటాము. దాంతో పాటుగా ఆండ్రోజన్స్ అంటే మేల్ హార్మోన్స్ అనేవి ఎక్సెస్గా ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వల్ల హిరుటిజం అంటే బాడీ మీద, ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది చూస్తూ ఉంటాము. అలాగే ఇది గనక సివియర్గా ఉంటే కొంతమందిలో మనము మగవాళ్ళలో లాగా బట్టతల, బాల్నెస్ అనేది చూస్తూ ఉంటాము. మరికొన్ని కేసెస్లో ఇంకా సివియర్ కండిషన్స్లో అయితే వాయిస్ కూడా మెన్ వాయిస్ లాగా, అంటే ఉమెన్లో మగవారి గొంతులాగా మనకి వచ్చేస్తూ ఉంటుంది. ఈ పీసీఓడిలో మనము ఓవరీస్ అనేవి బిగ్ సైజులో చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్స్ అంటే ఇమ్మెచ్యూర్ ఎగ్స్ అనేవి చాలా ఈ ఓవరీ బౌండరీ చుట్టూ, ఓవరీస్ లైనింగ్ చుట్టూ స్టోర్ అయి ఉండడం మనం గమనిస్తూ ఉంటాము అల్ట్రాసౌండ్ స్కాన్లో. దాంతో పాటుగా మెన్సెస్ వస్తే గనక హెవీ బ్లీడింగ్ అంటే మెనరోజియా అంటాము దాన్ని, అది ఎక్కువగా చూస్తూ ఉంటాము. దాంతో పాటుగా అకాంథ్రోసిస్ నైగ్రికన్స్ అంటే పిగ్మెంటేషన్, డార్క్ పిగ్మెంటేషన్ నెక్ చుట్టూ, హ్యాండ్స్ చుట్టూ, యాక్సిల్లా అంటే సంకల్లో మనం ఎక్కువగా డార్క్ పిగ్మెంటేషన్ అని గమనిస్తూ ఉంటాము. దాంతో పాటుగా కొంతమందిలో మనకి హెడేక్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. అలాగే ప్రెగ్నెన్సీ అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి పీసీఓడి కండిషన్లో. అలాగే వెయిట్ గెయిన్, ఎక్కువగా బరువు పెరగడము, ఒబెసిటీ, స్థూలకాయం ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ పీసీఓడి యొక్క కాంప్లికేషన్స్ ఏంటో మనం తెలుసుకుందాము. మొదటిగా ఎండోమెట్రియల్ క్యాన్సర్స్, ఈ గర్భసంచికి సంబంధించిన క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈ ఇన్సులిన్ ఎక్కువగా ఉండటం వల్ల టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అలాగే హైపర్ టెన్షన్ అంటే హై బీపీ, దాంతో పాటుగా డిప్రెషన్, యాంగ్జైటీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజ్ అంటే హార్ట్ డిసీజెస్కి ప్రోన్ అయ్యే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. అలాగే వెయిట్ గెయిన్, బరువు అతిగా పెరగటం కూడా మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఒకవేళ కన్సీవ్ అయినా కూడా మిస్క్యారేజ్ అంటే అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. దాంతో పాటుగా స్లీప్ యాప్నియా అంటే స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా మనం గమనిస్తూ ఉంటాము. అలాగే ఈ పీసీఓడికి హోమియోపతిలో కూడా చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఉంది. దీంట్లో మనం కామన్గా రెమెడీస్ చూస్తే పల్సెటిలా, సెపియా, నాట్రమ్యూర్, నక్సోమికా, ఫెర్రం ఫాస్ఫరికం, ఇలాంటి రెమెడీస్ అన్నీ మనకి పీసీఓడిని అధిగమించడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మీకు కనుక మా వీడియో ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగకరంగా అనిపిస్తే
మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.